బ్రహ్మశ్రీ పితామహ అమ్మ స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి ధన్యవాదాలండి. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే సార్‌కి ఇంత జ్ఞానాన్ని నాలో గుర్తించి మీ వేలో వెళ్ళి మనకి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయమని చెప్పేసి ప్రోత్సహించినటువంటి మనకి ఇందుమతి మేడం గారికి నా శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. అలాగే నా ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ నన్ను ఈ వేలో అనుమతించినటువంటి నా భర్త, నా పిల్లలందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు జన్మించినటువంటి నా తల్లిదండ్రులకి శతకోటి ధన్యవాదాలు. ఈ జూమ్ సెషన్‌లో ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. థాంక్ యూ మాస్టర్స్. నా పేరు నా పేరు జరీనా యాస్మిన్. మేడం వినపడుతోంది కదా! నా వాయిస్? కొంచెం జలుబు చేసి వాయిస్ కొంచెం ఇరిటేషన్‌గా ఉంది. వాయిస్ వస్తుందా మేడం? బానే వినపడుతుందమ్మా. బానే వినపడుతుంది. బానే నా ఉంది చెప్పండి. నేను చీరాల నుంచి వచ్చాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి 2020 కరోనా టైంలో వచ్చానండి. మా ఇంటి ముందు రాజీ అనే అక్క అని ఒక ఆమె ఉంది. ఆమె ఇప్పుడు జూమ్ సెషన్‌లో అంతా ఖాళీగానే ఉన్నారు కదా! జూమ్‌లో ఉందామా అన్నారు. అలాగా ఆ అక్క రాజీ అక్క ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చాను. ఆమెకి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా ఒక 40 డేస్ ఏదో 30 డేస్ కూడా అవ్వలేదు. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల తన హెల్త్ ప్రాబ్లమ్ వల్ల అది అలా డిలేడ్ అయిపోయింది. కానీ అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను మాత్రం పట్టుకున్నానింకా. అప్పటి నుంచి నాకు తెలియకుండానే లైట్ వర్కర్ ఛానెల్ అని, ఇంకా చాలా గ్రూపులు మెడిటేషన్ సంబంధించిన గ్రూపులు నా ఫోన్‌లోకి రావడము, నేను దాంట్లో జాయిన్ అవ్వడము, ఆ విధంగా నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఒకరోజు నేను పత్రిజీ బుక్స్ చదువుతున్నప్పుడు దాంట్లో ఒక జీవిని చంపి ఇంకో జీవి తినటం ఏంటి? అదేమన్నా మన కడుపేమన్నా శ్మశానమా? అని చెప్పేసి అది ఆ వార్డ్ నాకు బాగా కనెక్ట్ అయిపోయాను మేడం. మాస్టర్స్ నిజమే కదా! మనకి ఒక జీవిని పుట్టించే శక్తి లేనప్పుడు, మనం ఒక జీవిని ఎలా చంపుతాము? ఆ జీవి కూడా మనలాగా ప్రాణియే కదా! అని చెప్పేసి నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఆలోచన. అంతకుముందు చదువుకున్నాం మనము. చిన్నప్పటి నుంచి మూడో క్లాస్ నుంచే స్టార్ట్ అవుతాయి. జీవహింస మహాపాపం అని, బుద్ధుడి స్టోరీల్లో మనం ఎన్నో చదువుకుంటూనే ఉన్నాము. కానీ అప్పుడెప్పుడు నాకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం చదివానో ప్రతిసారి బుక్స్ ద్వారా అట్లా కనెక్ట్ అయ్యాననమాట. ఇంట్లోకెళ్ళి నేనింక ఇవాళ నుంచి నాన్ వెజ్ మానేస్తున్నాను అన్నాను. అందరూ పెద్దగా నవ్వారు. చికెన్‌లు, మటన్‌లంటే అంత ఇష్టపడేదానివి నువ్వు మానేస్తావా అని. కానీ మాస్టర్స్ ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మష్రూమ్సు, ఎగ్ అన్నీ మేడం. అన్నీ మాస్టర్స్ అన్నీ మానేశాను నేను. నాతో పాటు మా అమ్మాయి డాక్టర్ మాస్టర్స్. ఆ అమ్మాయి కూడా నాతో పాటు శాకాహారిగా మారిపోయింది. మరి నా వైబ్రేషన్‌లో ఏమో తెలీదు కానీ, మా ఇంట్లో చాలా వరకు మా సార్ కానీ, ఇంకా మా పిల్లలు కానీ ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్న టైంలో అట్లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా వరకు అంటే 80% వరకు ఇంట్లో అయితే వండడం అనేది బాగా తగ్గిపోయింది. ఎక్కడికన్నా వెళ్తే పల్లీలకి అట్లా తినటమే గాని మా సార్ వాళ్ళు చాలా వరకు అయితే తగ్గిపోయింది మాస్టర్స్. దానికి నేను నిజంగా ప్రతిసారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మాంసాహారము అంటే అది కూడా ఒక కూర అనుకున్నాను. కానీ ఈ జ్ఞాన మార్గంలోకొచ్చిన తర్వాత నాకర్థమైంది. మనం ఎంత పాపం చేస్తున్నామో జీవుల్ని హింసించి. అవి కూడా మనలాగే కదా! అని నాకు చాలా చాలా ఎంత ఇదయిందంటే, ఇప్పుడు నేను అన్నిటికి సారీ చెప్పుకుంటూ ఉన్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈరోజు వేమన పద్యాలు, వీర బ్రహ్మేంద్ర స్వామి పద్యాల ద్వారా నాకు తెలిసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని నేనిక్కడ షేర్ చేసుకుందామని వచ్చాను మాస్టర్స్. ఇదే నా ఫస్ట్ జూమ్ సెషను. ఏమైనా తప్పులుంటే పెద్ద మనసుతో అందరూ నన్ను క్షమించాలి. థాంక్ యూ మాస్టర్స్. అద్భుతం థాంక్ యూ. అమ్మా. థాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఉత్తమోత్తమంబు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. ఉత్తముల్లో కంటే ఉత్తమమైనది ఏంటంట? ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనం తీసుకునే గాలి, వదిలేటటువంటి గాలి. ఉత్తముల్లో కంటే ఉత్తమైనది. మనం రాముడిని ఏమంటాము? పురుషోత్తముడు అంటాం కదా! అలాగే ఈ ఉత్తముల్లో కంటే ఉత్తమమైనది ఉచ్ఛ్వాస, నిశ్వాస అంట. ఎవరైతే నిశ్వాసను పట్టుకుంటారో వాళ్ళే బ్రహ్మం అవుతారు అంటున్నారు. అంటే మనం ఆల్రెడీ బ్రహ్మములే. కానీ అవి మనం మర్చిపోయాము. ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా మన లోపలికి మనము అంతర్యానం చేస్తామో అప్పుడు మనకర్థమవుతుంది. మనమే శివుళ్ళము అని. అది ఎలా సాధ్యము? ఏమంటున్నారు? శ్వాస అనే ముసుగులో దాగున్నాడు శివుడు అంటున్నారు. మరి ఆ శ్వాస అనే ముసుగుని శ్వాస ద్వారా మనము ఆ ముసుగుని తొలగించుకోవాలి. మరి ఆ ముసుగుని ఎవరు తొలగిస్తారు మాస్టర్స్?
మనమే తొలగించుకోవాలి. మన పక్క వాళ్ళో, మన తల్లిదండ్రులో, మన భర్తో, మన స్నేహితులో, చివరికి మన గురువు గూడా తొలగించలేరు. దారి మాత్రమే చూపగలరు కానీ, అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. వాళ్ళే వెలిగించుకోవాలి. అందుకే మాస్టర్స్ ఇక్కడ అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు, మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. చక్కగా మనం ఎక్కడైతే ఉన్నామో, అక్కడే ఉంటూ, కళ్ళు మూసుకొని, చక్కగా శ్వాసను గమనించుకుంటూ, ఎప్పుడైతే మనము అంతర్యానం చేస్తామో, అప్పుడు మనమే శివుళ్ళము అని తెలుసుకుంటాము. శివోహం, శివోహం అంటే ఏంటి మాస్టర్స్? ఆనందం, బ్రహ్మానందం. అంతేకాని శివుడు అంటే అతనేదో దేవుడు. మనము ముస్లిమ్స్ అయ్యి అతన్ని పూజించడం ఏంటి? అతన్ని పలకడం ఏంటి? అని చాలా మనకి అజ్ఞానంతో ఉన్నారు చాలామంది. కానీ శివం అంటే ఏంటి? చైతన్యము, ఆనందము, బ్రహ్మానందం అన్నమాట. అది తెలుసుకోగలుగుతాము. అది ఎప్పుడు తెలుసుకోగలుగుతాము అంటే, మనం ఎప్పుడైతే మన లోపలికి మనం అంతర్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం కళ్ళు 2 మూసుకొని, చక్కగా చేతులు కట్టేసుకొని, కాళ్ళని క్రాస్ చేసుకొని కూర్చొని, మన లోపలికి మనం అంతర్యానం చేసినప్పుడు మాత్రమే, మనం ఆ నిజాన్ని తెలుసుకోగలుగుతాము. ఆ సత్యం వరకు చేరుకోగలుగుతాము అంటున్నారు ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. చూడండి మాస్టర్స్ ఎంత చక్కగా, ఎంత సులువైన మార్గం చూపించారో. అదివరకంతా కూడా మనకి ఇవన్నీ తెలియదు. మనం కూడా మాకు ఇస్లాంలో కూడా ఉంది. జికిర్ అంటారు. మన ధ్యానాన్ని జికిర్ అంటారు. జికిర్ మా ప్రవక్త ముహమ్మద్ గారు చేసింది కూడా అదే. హీరా అనేటటువంటి ఒక కొండ గుహలోకి వెళ్లి 40 రోజులు ధ్యాన స్థితిలో ఉన్నారాయన. అప్పుడు జిబ్రయీల్ అనేటటువంటి ఒక దేవదూత ద్వారా ఆయనకి ఎన్‌లైట్‌మెంట్ అనేది కలిగిందనమాట. అంటే అక్కడ ఏం చేశారు? ఎవరు చేసినా ధ్యానమే చేశారు. ధ్యానం అన్నా, మెడిటేషన్ అన్నా, జికిర్ అన్నా భాషలే వేరు. కానీ అంతరార్థం అయితే ఒక్కటే అనమాట. అది తెలియక అంటే పబ్లిసిటీ లేక చాలా మందికి తెలియక నేను అందుకే ఇక్కడ కనెక్ట్ అయ్యాననమాట. ఈ ఈ పత్రిజీ సార్ యొక్క ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి కనెక్ట్ అయ్యింది కూడా అందుకే. అంటే ఆల్రెడీ నాలో ఉన్నది. మా తాతగారు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. "వచ్చిపోయేవాడిని గమనించమ్మా, వచ్చిపోయేవాడిని పట్టుకో" అనేవాళ్ళు. అప్పట్లో అజ్ఞానంలో ఉన్నాను, చిన్నతనము. నాకప్పుడు తెలీదనమాట. మన దగ్గరికి ఎవరొస్తారు? అంత ధైర్యం ఎక్కడుంది అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చిన తర్వాత అర్థమయ్యింది. ఆ వచ్చిపోయేవాడే, అతనే ఆత్మ, అతనే పరబ్రహ్మము. అతన్ని తెలుసుకోవడమే మన జీవిత ధ్యేయము అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది మాస్టర్స్. అందుకే మాస్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక 5 నిమిషాలైనా సరే, ఒక 5 శ్వాసలైనా సరే రోజుకి చక్కగా మన వయసు ఎంతుందో అంత అంత అన్ని నిమిషాలు చక్కగా కూర్చొని, మన శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే కూర్చుంటామో, మనము ఆ శూన్య స్థితికి చేరుకుంటాము. మనమే పరబ్రహ్మ స్వరూపులమని, మనమే శివుళ్ళమని, శివోహమని తెలుసుకుంటాం మాస్టర్స్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఉత్తమోత్తమములైనటువంటివి ఏమిటయ్యా అంటే, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు అని. ఉచ్ఛ్వాస తీసుకునే గాలి, నిశ్వాస వదిలేటటువంటి గాలి. వీటిని ఎవరైతే గమనిస్తారో, ఎవరైతే ఈ పంక్తుల్ని పట్టుకుంటారో, ఎవరైతే ఆ ముసుగుని తొలగించుకుంటారో, వాళ్ళే శివుళ్ళైపోతారు. ఆల్రెడీ మనం శివుళ్ళమే. అది మనం తెలుసుకోగలుగుతాము అంటున్నారు ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అలాగే ఇంకో పద్యం చూద్దాం మాస్టర్స్. తనువు నడవి జేసి తనలోనే కూర్చుండి తపము సేయలేని తాపసులెల్లా అడవులకు బోయి ఎలజడి పడెదరు విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ వేమన మహాశయులు ఏమంటున్నారంటే, ఈ తనువుని అడవి చేసుకొని, ఈ శరీరాన్ని అడవి చేసుకొని, తన లోపల తన కూర్చొని, ఎవరైతే తన లోపల తన ఇక్కడ కూర్చొని, తన లోపలికి తన అంతర్ప్రయాణం చేస్తారో, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంతేకాని ఎక్కడికో అడవులకు పోయి, ముక్కు మూసుకొని కూర్చొని, భార్యాబిడ్డల్ని, సంసారాన్ని అన్నిటిని వదిలేసి, ఎక్కడికో పోయి మనం హిమాలయాలకు పోవాలి, అడవులకు పోవాలి, అక్కడికి వెళ్లి ధ్యానం చేస్తేనే మనం ముక్తి పొందుతాము అని అప్పట్లో మన సాంప్రదాయం అదే. మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే, మనం ధ్యానం చేయాలి, యోగంలో ఉండాలి అంటే, యోగులుగా మారాలి అంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలి. లేకపోతే అడవులకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేస్తేనే అని అలా అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకున్నామో, ఈ సంసారంలోనే నిర్వాణం అనేది తెలుసుకున్నామో, మన పతిజీ సారథ తెలుసుకున్న తర్వాత, మన సంసారంలో ఉంటూనే, మన కార్యక్రమాలన్నీ చేసుకుంటూనే, మన బాధ్యతల్ని మనం చేసుకుంటూనే, మనం అవలంబిస్తూనే, మన లోపల మనం కూర్చోవచ్చు. మన ఈ ఈ శరీరాన్నే, ఈ ఇంటినే మనం కుటీరంగా మార్చుకొని, మన శరీరాన్నే మనం తనువునే చక్కగా మనము ఒక ధ్యాన ఇదిలాగా చేసుకొని, మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు, మనం ఆ మార్గాన్ని చేరుకుంటాము. అంతేకాని ఎక్కడికో అడవులకు పోయి, వాళ్ళక్కడ మళ్ళీ అలజడే అక్కడ ఏముంటుంది?
మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికొస్తారు. ఇక్కడ ఇక సంసారము ఉండదు, అటు ముక్తి లేదు. రెండిటికి చెడ్డ రేవడిలాగా తయారవుతాడు. అందుకే ఇక్కడ అంటున్నారు వేమన మహాశయుడు, తనువు నడవి చేసి తనలోనే కూర్చుండి, తపము సేయలేని తాపసులెల్లా అడవులకు పోయి ఎలజడి పడెదరు అని అంటున్నారు. అందుకే మాస్టర్స్ ఇప్పుడు చెప్తున్నదంతే అంతే. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం రావాల్సింది ధ్యాన మార్గానికే. ఆ ధ్యానానికే రావాలి మళ్ళీ. అందుకే చక్కగా మనము మన శరీరాన్నే అడవిలాగా చేసుకొని, మన ఇంటినే ఒక కుటీరంలాగా మార్చుకొని, మన లోపల మనము ఎప్పుడైతే అంతర్యానం చేస్తామో, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చక్కగా మన శరీరాన్ని మన మన శరీరంలో కూర్చొని, మన శ్వాసని గమనించుకుంటూ ఉంటామో, అప్పుడు మనము అక్కడ తెలుసుకుంటాము. ఆ సత్యం వరకు చేరుకుంటాము అంటున్నారు ఇక్కడ వేమన మహాశయుడు. నెక్స్ట్ చూద్దాం మాస్టర్స్. కోతి పిల్ల రీతి గురువుతో నుండినా శిష్యులకును సొంత చేటురాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు. విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము గురువులు నమ్మినట్టే ఉంటాము. కానీ వాళ్ళు చెప్పింది ఏది పాటించము. సార్ ఏం చెప్పారు? కనీసం ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు కూర్చోండి ధ్యాన స్థితిలో అన్నారు. కానీ ఎంతమంది కూర్చుంటున్నారు మాస్టర్స్? ఎప్పుడు మొదలు పెడదాము అంటే, రేపు మంచి రోజు కదా! రేపు అమావాస్య, పౌర్ణమి ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము అని అలా మనము మనం మనం వాటిని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తామనమాట. కానీ ఎవరైతే కోతి ఏం చేస్తుందండి? అది ఆ చెట్టు మీద నుంచి, ఆ కొమ్మ మీద నుంచి అటు, ఇటు, అటు, ఇటు దూకుతూ ఉంటుందనమాట. కానీ ఆ కోతి పిల్ల ఏం చేస్తుంది? దాని పొట్టకి గట్టిగా కరుచుకుంటుంది. కరుచుకొని పట్టుకొని ఉంటుందనమాట. ఎప్పుడైతే దానికి తెలుసు. అది గనక చేతులు వదిలేసిందంటే కింద పడి చచ్చిపోతుందని. అందుకనే ఆ కోతి పిల్ల ఏం చేస్తుంది? ఆ తల్లిని గట్టిగా పట్టేసుకొని ఉంటుందనమాట. ఆ కోతి ఎక్కడన్నా దూకని, ఏ కొండలన్నా ఎక్కని, ఏ కోనలన్నా ఎక్కని, కానీ ఆ పిల్ల మాత్రం దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుందనమాట. అలాగే ఎవరైతే గురువుని గట్టిగా పట్టుకొనుంటాడో, అతను కొట్టాడని, అతను తిట్టాడని, అతన్ని అసహ్యించుకున్నాడని, అది చేశాడు అంటే గురువు అక్కడ ఏదో పరమార్థం అనేది ఉంటుంది. అలాగని నన్ను గురువు తిట్టాడు, అతని దగ్గరికి పోయేది, ఇంకా చాలా మంది గురువులున్నారు అని చెప్పేసి మనం గురువుని మార్చేస్తా ఉంటాం గదా! ఈ గుడి కాకపోతే ఇంకో గుడి, ఇంకో గుడి కాకపోతే ఇంకో గుడి. ఆ విధంగానే మనం గురువులు మార్చుకున్నాం అనుకోండి, నష్టపోయేది ఎవరు మాస్టర్స్? మనమే నష్టపోతాము. ఎవరైతే గురువుని పట్టుకొని ఉంటారో వాళ్ళకి కొంచెమైనా సరే చేటు రాదు అని చెప్తున్నారు ఇక్కడ మనకి. అందుకనే మాస్టర్స్ మనం కూడా ఆ కోతి పిల్ల ఎలా అయితే ఆ తల్లిని పట్టుకునే ఉంటుందో, ఆ విధంగా మనము గూడా గురువుల్ని గట్టిగా పట్టుకొనుండాలి. ఏ గురువు? మనకి భౌతిక గురువులు కాదు. సారేం చెప్పారు మనకి? "నీ శ్వాసే నీ గురువు నాయనా" అని చెప్పారు కదా! ఆ గురువుని పట్టుకొని ఉందాము. ఎప్పుడైతే మన శ్వాసతో మనం కూడుకొని ఉంటామో, మన శ్వాసను మనం పట్టుకుంటామో, అప్పుడిక మనకి ఎవ్వరి అవసరము లేదు. చక్కగా ఆ శ్వాసే మనకి ఎటు పోవాలి అనే దారిని చక్కగా చూపిస్తుంది మాస్టర్స్. అందుకే మనము ఆ కోతి పిల్లలాగా చక్కగా ఆ గురువుని పట్టుకొని ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ మనం ఇక్కడికి ఎందుకొచ్చాము? మన జీవిత ధ్యేయం ఏంటి? అని చక్కగా తెలుసుకుందాం మాస్టర్స్. ఈ విధంగా మనకి వివరిస్తున్నారు ఇక్కడ మనకి వేమన మహాశయులు. పూజ సేయగ సేయగ పూజారితానాయే పూజ్య వస్తువెన్న భువిని తానే యాడ పూజ సేయు నెల్ల దిక్కుల తానే తానే నేను తానే వేమా. అంతే కదా మాస్టర్స్. చూడండి ఎంత చక్కగా చెప్పారో వేమన మహాశయులు వారు. పూజ సేయగ సేయగ పూజారి తానాయె. పూజ చేస్తూ ఇక అక్కడ దేవుడు వేరు, నేను వేరు అనేది లేదు. మనమేమనుకుంటాము దేవుడు వేరు, నేను వేరు అనుకుంటున్నాము. ఎందుకంటే మన మతాలన్నీ గూడా మనకి అలాగే చెప్పాయి. దేవుడు మన లోపల లేడు, బయటే ఉన్నాడని బయట మనల్ని భ్రమింపజేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడేం చెప్తున్నారిక్కడ? పూజ సేయగ సేయగ పూజారి తానాయె. సరే పూజ చేస్తున్నావు. దేనితో చేస్తావు నాయన నువ్వు? పూజ్య వస్తువెన్న భువిని తానే. మరి నువ్వు చేసే అరటిపండు గాని, నువ్వు చేసే కొబ్బరికాయ గాని, అగరబత్తీలు గాని, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? ఈ సృష్టి నుంచే కదా వస్తున్నాయి. ఈ ప్రకృతి నుంచే కదా వస్తున్నాయి. మరి వాళ్ళిచ్చిన దాన్నే తీసుకెళ్ళి మరి వాళ్ళకే సమర్పిస్తే లాభం ఏంటి? నేను మీకొక గిఫ్ట్ ఇస్తాను. మళ్ళీ అదే గిఫ్ట్ మీరు నాకు వాపస్ ఇచ్చేస్తే, రిటర్న్ ఇచ్చేసేస్తే దాంట్లో పరమార్థం ఏముంది? ఏముంది ఆనందం ఏముంది దాంట్లో? అదే చెప్తున్నాడు. సరే చేశావు. ఎటు చేస్తావు నువ్వు? ఏ దిక్కుకెళ్ళి చేస్తావు? సూది మొనంత కూడా ఖాళీ లేకుండా వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నాడు ఒకవైపు.
అట్లాంటప్పుడు నువ్వు ఆ గుడి లోపల ఉన్న ఆ విగ్రహమే దేవుడు అనుకుంటే, ఆ ఒక్క దిక్కునే నువ్వు దేవుడున్నాడు అనుకుంటే ఎలాగా? యాడ పూజ సేయు, ఎక్కడ పూజ చేస్తావు? అల్ల దిక్కులా తానే, అన్ని దిక్కులు ఉన్నటువంటి వాడు నేనే అని చెప్తున్నాడిక్కడ. అట్లాంటప్పుడు తానే నేను, నేనే తానువేమా అంటున్నాడు. అంటే అంతే కదా మాస్టర్స్! మనం ఎవరికి పూజ చేస్తున్నాము? ఎక్కడ పూజ చేస్తున్నాము? అన్ని దిక్కుల సర్వాత్మం వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవుడిని ఒక దిక్కునే పెట్టుకొని, ఈ తూర్పు వైపే పూజ చేయాలి, ఈ పడమర వైపే పూజ చేయాలి అని చెప్పి మనమే ఒక గిరి గీసేసుకొని, అక్కడే దేవుడున్నాడని మనం చేస్తున్నాము. ఓకే. మనము అప్పుడున్నప్పుడు ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు అవన్నీ ఓకేనే. అవన్నీ చేసే మనం కూడా ఇక్కడ ఈ స్థితికొచ్చాము. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. నిజమేంటి? సత్యమేంటి అని. తెలుసుకున్నప్పుడు మనము ఈ పాటించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒకటే. అదే అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఇక్కడ ఉన్నది ఒకటే అయినప్పుడు మనం ఎవరికి పూజ చేస్తాము? ఏ దిక్కు తిరిగి పూజ చేస్తాము? వేటితో పూజ చేస్తాము అంటున్నాడు. అంతే కదా మాస్టర్! పూజ సేయగ సేయగ పూజారి తానాయె. అలాగే పూజ్య వస్తువెన్న భువిని తానే. యాడ పూజ సేయు నెల్ల దిక్కులా తానే. తానే నేను నేనే తానువేమా అంటున్నాడు కదా మాస్టర్స్. అది మనం గమనించుకోవాలి. మనం ఒక నిజం తెలుసుకున్నామంటే దాన్ని పాటించడానికి ట్రై చేయాలి. అంతేకాని మనము ఎన్నో సత్సంగాలకు వెళ్తూ ఉంటాము. అక్కడ మనం అన్నీ వినేసి బుర్రకథ విన్నట్టుగా తల ఊపుకొని, హరికథ, బుర్రకథల్లాగా వినేసి అక్కడే వదిలేసొస్తే మన జీవితాల్లో మార్పనేది రాదు మాస్టర్స్. ఎప్పుడైతే మనం విన్న వాటిల్లో కొంచెమైనా కానీ మనము పాటించినప్పుడు, మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. అప్పుడే మన జీవితాల్లో అనేది మార్పు అనేది వస్తుంది. అంతేగాని లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటాయి మన జీవితాలు. అందుకే మాస్టర్ ఏ సత్సంగానికి వెళ్ళినా కానీ, ఎక్కడ మనకి నాలెడ్జ్ దొరికినా కానీ, ఆ విజ్డమ్‌ని మనము మన జీవితాల్లో అప్లై చేయాలి. అప్పుడే మార్పొస్తుంది గానీ, విని వచ్చేస్తే మనం ఎన్నో క్లాసెస్‌కి అటెండ్ అవుతూ ఉంటాము. ఎన్నో జూమ్ సెషన్స్‌కి అటెండ్ అవుతుంటాము. కానీ వాటి వల్ల మన జీవితాల్లో మార్పు ఏమైనా వస్తాయా అంటే రావు. మనం ఎప్పుడైతే దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే మనము మన జీవితాల్లో అనేవి మార్పొస్తాయి అంటున్నారు. ఓకే మాస్టర్. శిలలను చూచి శివుడని భావింత్రు. శిలలు శిలలే కాని శివుడు కాడు. తనదులోని శివుని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్స్! ఇప్పటి వరకు మనం చేసిందంతా అదే. దర్గాలకి పోతున్నాము, దేవుడు అక్కడే ఉన్నాడు అనుకుంటున్నాము. గుళ్ళకి పోతున్నాము, ఆ విగ్రహంలోనే దేవుడున్నాడు అనుకుంటున్నాము. ఆ శిలల్లోనే ఉన్నాడు ఆ దేవుడు. శిలలు శిలలే కానీ శివుడు కాడు కదా! మరి శివుడెక్కడున్నాడు అంటుంటే, శివుడనేవాడు మనలోనే ఉన్నాడు. మన లోపల ఉన్నటువంటి శివుడిని మనం తెలుసుకోలేక, అక్కడ ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, మక్కాలో ఉన్నాడు, జెరూసలేంలో ఉన్నాడు అని మనం అక్కడ, ఇక్కడ, తిరుపతి అంటూ అట్లా, ఇట్లా తిరుగుతూ ఉన్నాము. కానీ అక్కడ ఉన్నాడా శివుడు? అక్కడ ఉన్నవన్నీ విగ్రహాలే. మనము వాటికి శక్తినిస్తున్నాం కాబట్టి అవి శక్తివంతం అవుతున్నాయి. ఓకే. అవి కూడా ఇంపార్టెంటే. కానీ అవే శివుళ్ళు అని అక్కడే ఉండిపోకుండా, ఆ భక్తి మార్గం నుంచి కొంచెము యువతలకి జరిగి, ఇక్కడ ధ్యాన మార్గంలోకొచ్చాం కదా మనము. నిజం తెలుసుకున్నాం కదా! మరి శివుడెక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మన లోపల ఉన్నటువంటి శివుడిని మనం తెలుసుకోలేకపోతున్నాము. నాయనా నువ్వు తెలుసుకో. మన లోపల ఉన్నటువంటి శివుడిని తెలుసుకోవాలి. అంతేగాని ఎక్కడెక్కడో తిరిగితే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే నువ్వు నీ లోపలికి శ్వాస మీద ధ్యాస పెట్టి, ఎప్పుడైతే అంతర్యానం చేస్తావో, అంతర్ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే మన లోపల ఉన్నటువంటి శివుడిని మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నాడు ఇక్కడ మనకి వేమన మహాశయుడు. ఓకే. వేద విద్యలెల్ల వేశ్యల వంటివి భ్రమల బెట్టి తేట పడగ నీవు గుప్త విద్య యొక్కటే కులకాంత వంటిది విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ చూడండి మాస్టర్స్ వేద విద్యలు. ఈ వేద విద్యలన్నీ కూడా వేసెల వంటివంట. ఎందుకంటే మనల్ని ఒక సత్యం వైపు దాకా సత్యం వరకు చేరుకోనివ్వనమాట. భ్రమల్లో పెట్టి ఇదొక్కటే అనే కాదు ఏ మత గ్రంథాలైనా గానీ మనల్ని దేవుడు బయటున్నాడు, ఆ గుళ్ళల్లో ఉన్నాడు, గోపురాల్లో ఉన్నాడు, దర్గాల్లో ఉన్నాడు అని మనల్ని భ్రమింప చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా గుణాలతో కూడినటువంటివి. ఇప్పుడు చూడండి మంచి పనులు చేశామనుకోండి, వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు అని చెప్తారు.
అదే కొంచెం నెగెటివ్ పనులు చేశామనుకోండి, వాడు రజో గుణంలో ఉన్నాడు, తమో గుణంలో ఉన్నాడు అని చెప్తాము. అంటే మంచి, చెడు అనేవి మనకిక్కడ చెప్తూ ఉంటాయి ఈ వేదాలనేవి. అందుకే కదా అన్నాడు, గుణాలకి అతీతంగా కృష్ణ అర్జున అన్నాడు కదా! కృష్ణ పరమాత్ముడు. అలాగే మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడు ఇక్కడ మనకి, ఎప్పుడైతే మనము ఈ వేద విద్యలనేవి ఓకే. కానీ వాటిలో ఉన్నటువంటివి అన్నీ మనల్ని ఎలా చేస్తాయంటే, ఎలా అయితే వేసలు మనల్ని భ్రమల్లోకి తీసుకువెళ్తారో, ఆ విధంగా ఈ వేద విద్యలనేవి మనల్ని అక్కడక్కడే కర్మకాండలు ఇలా పొడ్చాలి, ఇలా కాల్చాలి, ఈ మంచి పనులు చేయాలి, ఆ చెడ్డ పనులు చేయకూడదు. అంటే ఏంటి, మంచి పనులు చేస్తే అది బంగారపు పంజరము. అదే చెడ్డ పనులు చేస్తే అది మనకి ఇనుప పంజరం కావచ్చు. పంజరం పంజరమే కదా! అసలు పంజరం లేకుండా చేసుకోవడం కదా మన ధ్యేయం ఇక్కడ. మరి ఆ విధంగా మనం వేదాలను అనుసరిస్తూ మనం అక్కడక్కడే పరిభ్రమిస్తూ ఉన్నామనుకోండి, మరి మనకు ముక్తి ఎలాగా? మన నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, ఎప్పుడైతే మనము గుప్త విద్య, గుప్తంలో కంటే గుప్తమైనది, ఏదైతే తెలుసుకుంటే ఇంక ఏమీ తెలుసుకోవాల్సిన పని లేదో, ఏదైతే మనము నేర్చుకున్నామో, ఇంకా నేర్చుకోవాల్సిన పని లేదో, అటువంటి విద్య ఏదయ్యా అంటే ఈ ధ్యాన సాధన, ఈ ధ్యానము. ఎవరైతే ఈ ధ్యానాన్ని పట్టుకుంటారో, ఆ ధ్యానం అనేది ఎలాంటిదంట అంటే, తాళి కట్టినటువంటి భార్యలాగా. భార్య ఎలా చేస్తుందండి? మన కష్టమొచ్చినా, సుఖమొచ్చినా మనల్ని మన చేదోడు వాదోడుగా ఉంటుంది. మనకి మంచినే చూపిస్తుంది. అవునా? కాదా? వేసలెలా ఉంటారు? వాళ్ళ అవసరార్థము వాళ్ళు మనల్ని భ్రమింపచేస్తూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ చెప్తున్నాడు మనకి ఏమని? వేద విద్యలెల్ల వేశ్యల వంటివి. భ్రమలబెట్టి తేట పడగనీవు. గుప్త విద్య ఒక్కటే కులకాంత వంటిది. అందుకనే అంటున్నారు ఇక్కడ. ఎప్పుడైతే మనము ఈ ధ్యానాన్ని పట్టుకుంటామో, ఎప్పుడైతే మన శ్వాస ద్వారా మన లోపలికి మనం ప్రయాణిస్తామో, ఈ శ్వాసను ఎవరైతే పట్టుకుంటారో, వాళ్ళకి ఇంకా వేరే ఏమీ అవసరం లేదు అంటున్నారు. అందుకే మన మాస్టర్స్ మనకి చెప్పేదేందంటే, మనం పాటించాము అదివరకి. అన్నీ చదివాము. కానీ అంతరార్థం గ్రహించుకోలేకపోయాము. మనం ఎంతోమంది భగవద్గీత చదివుంటారు. అప్పుడు చదువుకున్న వర్షన్‌కి, ఇప్పుడు చదువుకున్న వర్షన్‌కి ఎంత తేడా ఉంది మాస్టర్స్. చాలా తేడా ఉంది గదా! అందుకే అంటున్నారిక్కడ. ఎప్పుడైతే మనము ఈ ధ్యానాన్ని స్వీకరిస్తామో, అప్పుడు మనము మన లోపలికి మనము అంతర్యానం చేస్తాము అంటున్నారు. అందుకే అది తెలుసుకోగలుగుతామనమాట. ఏది గుప్త విద్య, ఏది భార్య, ఏది వేసెలు అని తెలుసుకోగలుగుతాం మాస్టర్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇంకో చూద్దాము. సంధ్య వార్వగనేమి జపము చేయగనేమి, వేద శాస్త్రములు వెలయనేమి, పరముకనని వాడు బాపడు కాడురా, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్స్. పొద్దున, సాయంత్రము సంధ్య వార్చడము అంటే ఎంతోసారి మనము చేస్తూ ఉంటాము. ఏంటి ఎన్నో శాస్త్రాలు పారాయణం చేస్తూ ఉంటారు. సంధ్యా నమస్కారాలు చేస్తూ ఉంటారు. మనము గాయత్రి మంత్రాలు పఠిస్తూ ఉంటాము. రామ, రామ, రామ అంటూ మనం జపమాలలు తిప్పుతూ ఉంటాము. దానివల్ల ఏమి ప్రయోజనం లేదు అంటున్నారు. అలాగే మనం ఎన్నో వేదాలు పాటించాము. అలా ఎన్నో బోధిస్తూ ఉంటాము వేదాలని. కానీ నువ్వెప్పుడైతే తెలుసుకోలేవో, పరాన్ని ఎప్పుడైతే నువ్వు తిలకించలేదో, పరమకెప్పుడైతే నువ్వు వెళ్ళలేదో, నువ్వు బాపుడవే కాదు, బ్రాహ్మణుడివే కాదు అంటున్నారు. అంతే కదా మాస్టర్స్. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అంటున్నారు. అంతేగాని మనకు కూడా చెప్పాడు కదా కృష్ణ పరమాత్ముడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చెప్పారా లేదా? ఎవరైతే గుణాన్ని బట్టి కాదు, ఎవరైతే వాళ్ళు చేసేటటువంటి పుట్టుకతో వాళ్ళు బ్రాహ్మణులు కారు. వాళ్ళు చెప్పారు మనువు గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఒక మూల పురుషుడికి తలలో నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులని, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళు క్షత్రియులని, అలాగే తొడల్లో నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులని, పాదాల నుంచి వచ్చిన వాళ్ళు వైశ్యులని, పాదాల నుంచి వచ్చిన వాడు శూద్రులని చెప్పాడు. అంటే అతను ఏం చెప్పాడు? వాళ్ళ పుట్టుకతోటి చెప్పాడాయన. కానీ ఇక్కడ పుట్టుకతోటి కాదు అని మన బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏం చెప్తున్నారు? వాళ్ళ యొక్క గుణాలు ఎవరైతే రజోగుణంలో ఉన్నారో వాళ్ళు శూద్రులు, ఎవరైతే తమో గుణంలో ఉన్నారో వారు వైశ్యులు, ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వారు క్షత్రియులు, ఎవరైతే శుద్ధ సాత్వికంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు. అంతేగాని బ్రాహ్మణులు పుట్టుకతో కారు అంటున్నారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం మాస్టర్స్. అందరికీ కొంతమంది కోపం కూడా రావచ్చు. కానీ ఇది నిజము. మనకి ఎంతో వాళ్ళ జీవితాన్ని వడపోసి చెప్పినటువంటి నిజాలు ఇవన్నీ కూడా. మనం అంగీకరించాల్సిందే తప్పదు. అంతే కదా మాస్టర్స్. మేము కూడా పొద్దున్నే లెగుస్తాము. 5 పూటలు నమాజ్ చదువుతాము.
హజ్ యాత్రలు చేస్తూ ఉంటాము. లక్షలు ఖర్చు పెట్టుకొని హజ్ యాత్రలు చేస్తూ ఉంటాము. కానీ మనము ఎప్పుడైతే పరాన్ని చూడలేదో, పరం అంటే ఎక్కడుంది మాస్టర్స్? మన ముందే ఉంది పరము. ఎప్పుడైతే అది ఎలా చూస్తాం మనము? ఈ చర్మ చక్షువులకి అవి తెలియవు. అది కనపడదు. అది దివ్య చక్షువుని ఎప్పుడైతే మనం ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కడికి ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకి థర్డ్ ఐ అనేది ఉంటుంది. మూడవ నేత్రం అనేది ఉంటుంది. కానీ మనము దాన్ని ఎలా మాకు ఉన్నటువంటి అజ్ఞానం వల్ల వాటిని మనము మూసేసుకుంటాము. మళ్ళీ ఇప్పుడు ఈ ధ్యాన సాధనలోకొచ్చినప్పుడు, ఈ ధ్యాన మార్గంలోకి చక్కగా ధ్యాన సాధన చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు మనము శూన్య స్థితికి చేరుకుంటాము. అప్పుడు మనకి ఈ థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే సూక్ష్మ శరీరం అనేది విడుదలయ్యి, మనము ఎన్నో లోకాలకి వెళ్తూ ఉంటాము. మన ఊర్ధ్వ లోకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే నిమ్న లోకాలున్నాయి. వాటితో మనకు పని లేదు. ఎందుకంటే ఆ లోకాలు దాటుకొని మనము ఈ భూలోకానికొచ్చామంటే, ఆ నిమ్న లోకాలన్నిటిని దాటుకొని వచ్చాము. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే ఊర్ధ్వ లోకాలకి వెళ్ళాలి. సువర్లోకము, తపోలోకము, జనలోకము ఉన్నాయి కదా! సత్యలోకాలు. ఇలా మనకి ఎన్నో లోకాలున్నాయి. 7 లోకాలున్నాయి. ఆ లోకాలకు వెళ్లి మనము అక్కడున్నటువంటి జ్ఞానాన్ని, అక్కడున్నటువంటి మాస్టర్స్ వద్ద మన జ్ఞానాన్ని మనం అందుకొని రావాలి. ఆ పరాన్ని ఎవరైతే తిలకించలేదో, ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు బ్రాహ్మణుడు కాదు. బాపడు కాదురా అని చక్కగా చెప్పేస్తున్నాడిక్కడ. సంధ్య వారవగనేమి, జపము సేయగనేమి, వేద శాస్త్రములు వెలయగనేమి. ఎవరైతే పరము కనలేదో వాడు బాపడు కాదు అని చెప్తున్నాడు మాస్టర్స్ ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది కదా! మనము ఎన్ని చేసినా కానీ చేయవలసింది ధ్యాన సాధనే. ఎప్పుడైతే మనం ధ్యానం చెయ్యమో మనకేమీ తెలియదు, ఏమి చూడలేము అని చెప్తున్నాడు. అది మాస్టర్. ఓకే. ఇక మనము జీవహింస కూడా కొంచెం తెలుసుకుందాము. జీవులను వధించి జీవికి వేసెనా జీవదోషమందు చిక్కుబడును. జీవహింస చేత చిక్కునా మోక్షంబు. కాళికాంబ హంస కాళికాంబ. చూడండి మాస్టర్ ఎంత చక్కగా చెప్తున్నాడు. అదివరకి చాలా మంది మనలో ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మాంసాహారులుగానే ఉన్నారు. ఎప్పుడైతే ఈ నిజాన్ని తెలుసుకున్నారో చాలా మంది ఇప్పుడు నాతో సహా నేను కూడా శాకాహారిగా మారిపోయాము. అంతే కదా మాస్టర్స్! జీవులను చంపి ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేస్తున్నాము. అప్పుడు అది మనకి ఏమొస్తుంది? జీవహింస వల్ల మనకి పాపకర్మలే చుట్టుకుంటాయి గానీ, మోక్షము, ముక్తి వస్తాయా? ఎన్నటికి రావు. అదే మనం తెలుసుకోవాల్సింది. ఇది అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ ఉన్నటువంటిదే. చూడండి ఇప్పుడు మేము ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు బక్రీద్ అంటారు. జుబా చేస్తామంటారు. ఎన్నో పొట్టేల్ని, ఎన్నో ఆవుల్ని కానీ, ఎన్నో జీవుల్ని జుబా చేస్తారు. అవి మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తాయి అని అనుకుంటారు. కానీ నేను తెలుసుకున్న నిజమేందంటే, ఒక జీవి ఇప్పుడు ఆ పొటేళ్ళు గాని అవన్నీ జంతు సామ్రాజ్యం కదా! మరి జంతు సామ్రాజ్యం తర్వాతే కదా మనము ఈ మానవ సామ్రాజ్యంలోకొచ్చాము. అంటే అవి మనకంటే చిన్నవే కదా! మరి అటువంటి జీవులు మనల్ని తీసుకెళ్తాయా స్వర్గానికి? అలాగే హిందూయిజంలో కూడా జాతరలని చెప్పేసి ఎన్నో బలిలిస్తూ ఉంటారు. అమ్మవారికి బలివ్వాలి అని చెప్పేసి, అలాగే గ్రామ దేవతలకి బలివ్వాలి అని ఎన్నో జీవుల్ని తీసుకొని ఎళ్లి బలిస్తూ ఉంటారు. ఒక తల్లి అమ్మవారంటే మరి తల్లే గదండీ! తల్లి అందరికీ తల్లేగా! ఒక మానవులకే తల్లా? కాదు కదా! ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి తల్లే కదా అమ్మవారంటే. మరి ఆ అమ్మవారు ఒక జీవిని ఇంకో జీవి చంపి తీసుకువెళ్ళి, ఒక బిడ్డని ఇంకో బిడ్డ చంపి, "ఇదిగో అమ్మ తీసుకో" అని చెప్పి ఆమెకిస్తే, ఆమె సంతోషిస్తుందా? దుఃఖిస్తుందా? ఆమె దుఃఖపడుతుంది. ఆమె దుఃఖం ఎలా పరిణమిస్తుందంటే, మనకి భూకంపాల్లాగా, మనకి వరదల్లాగా ఇవన్నీ వస్తున్నాయి కదా! ఈ కరోనా ఎలా వచ్చింది మరి? తను కూడా హీల్ చేసుకోవాలి కదా! ఈ భూమాత గూడా. అందుకనే మాస్టర్స్ ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత మనము ఈ మార్గాన్ని వదిలేయాలి. జీవహింస అనేది మహాపాపము. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. శాకాహారిగా మారు అని చెప్తున్నారు ఇక్కడ మనకి సారు. అందుకనే మాస్టర్స్ మనం ముందు చేయాల్సింది ఏంటి అంటే, మనము ఈ జీవహింసని వదిలేయాలి. మనము శాకాహారులుగా మారాలి అని చెప్తున్నారిక్కడ. కొంతమంది అంటున్నారు ఎగ్ అనేది అది శాకాహారము అని. ఎలా మాస్టర్స్? మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ముందు ఎగ్గే కదా ఏర్పడుతుంది. ఆ తర్వాత కదా బిడ్డవుతాడు. అలాంటప్పుడు ఎగ్ శాకాహారం ఎలా అయింది మాస్టర్స్? ఎగ్గుతో సహా అన్నీ మాంసాహారాలే. మాంసాహారం అనేది మనము వదిలివేయాలి. జీవులను చంపి జీవికి వేసిన జీవదోషమందు చిక్కుబడును. అదేమన్నా మంచి కాదది. అది దోషాలవి. దానివల్ల మనకేమవుతుంది? మన పాపకర్మలన్నీ చుట్టుకుంటాయి. అదేమీ పుణ్యకర్మ కాదు గదా! అదే అంటున్నాడు. జీవులను వధించి జీవికి వేసెన జీవదోషమందు చిక్కుబడును. జీవహింస చేత చిక్కునా మోక్షంబు. నువ్వు ఎన్నో తీసుకెళ్ళి బలిస్తున్నావు. దానివల్ల నీకేమైనా మోక్షం వస్తుందా? మనము రాక్షసులం కాదు కదా! అందుకే మాస్టర్స్ ఆ నిజాన్ని మనం తెలుసుకున్నాం గాబట్టి, మనమందరము కూడా చక్కగా శాకాహారులుగా మారిపోదాము అని చెప్తున్నాడిక్కడ.
మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఎందుకంటే చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు, వేరు ఎనుచు తలుచు వెర్రివాడు. కలిసియుందుగాదె ఘటమటాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. మనం ఏమనుకుంటున్నాము? జీవులన్నీ వేరు వేరు. మనం మానవులు వేరు, జంతువులు వేరు అని అనుకుంటున్నాము. ఎలా వేరు మాస్టర్స్? మనము ఒక, ఒక మెటల్ తీసుకుందాము. ఒక బంగారాన్ని తీసుకుందాము. మనం ఉంగరం చేస్తున్నాము, బంగారంతో చేస్తున్నాము. మనం నెక్లెస్‌లు చేసుకుంటున్నాము, బంగారంతో చేసుకుంటున్నాము. గాజులు చేసుకుంటున్నాము, బంగారంతో చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ టోటల్‌గా ఉంది ఏంటి? బంగారము అనే మెటలే కదా! మరి దానితోటి రకరకాల వస్తువులను చేసుకుంటున్నాం మనము. అలాగే ఒక మట్టిని తీసుకుంటే మట్టితో కుండ చేస్తాము, ప్లేట్లు చేసుకుంటాము, దాంతోటి కూజాలు చేసుకుంటాము. అంటే ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు దాంట్లో ఉన్న మూల పదార్థం ఏంటి? మట్టే కదా! అలాంటప్పుడు ఈ మూల పదార్థము ఆత్మే కదా! మరి ఆత్మ అన్నిట్లో ఉంది కదా! మరి అవి వేరు వేరని ఎలా అనుకుంటాం మనము? కోడిలో ఉన్నది అదే ఆత్మ, పొట్టేలులో ఉన్నది అదే ఆత్మ, ఆవులో ఉన్నది అదే ఆత్మ, చీమలో ఉన్నది అదే ఆత్మ, మానవుల్లో ఉన్నటువంటిది కూడా అదే ఆత్మ. అలాంటప్పుడు ఈ చిత్తము అంటే ఏంటి? మన మనసులో మనం ఏమనుకుంటున్నాము? వేరు వేరు అనుకుంటున్నాము. ఎవరైతే అలా వేరు వేరు అనుకుంటున్నారో వాళ్ళందరూ వెర్రివాళ్ళు అంటున్నాడు ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఎందుకంటే కలిసే ఉంది కదా! ఏంటది? ఘటమటాకాశముల్. అంటే ఇప్పుడు మనము ఒక కుండను తీసుకున్నాము. ఆ కుండలో ఉన్నటువంటి స్పేసు, ఆ బయట ఉన్నటటువంటి స్పేసు 2 ఒకటే కదా! వేరా? సరే ఒక నదికో, సముద్రానికో వెళ్తున్నాము. దోసిట్లో నీళ్లు తీసుకుంటున్నాము. అటువంటప్పుడు ఆ నీళ్లు మన దోసిట్లో ఉన్నటువంటి నీళ్లు, ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు వేరా? ఆ 2 నీళ్లు ఒకటే కదా! ఘట, మఠాకాశములు 2 ఒకటే కదా! అదే అంటున్నాడిక్కడ మనకి. 2 ఒకటైనప్పుడు నువ్వెలా హింసిస్తావు? ఎలా అనుకుంటావు వేరని నువ్వు అని చెప్తున్నాడిక్కడ. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు, వేరు ఎంచు తలచు వెర్రివాడు. కలసియుందుగాదె ఘటమఠాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. అదే తెలుసుకోవాలి. ఎవరైతే అవి తెలుసుకుంటున్నారో 2 ఒకటే అని ఇంకా జీవుల్ని హింసించరు. ఎవరికీ హాని చెయ్యరు. జీవులనే కాదు, మనము ఒకటే, మన ముందు ఉన్నవాడు ఒకటే అయినప్పుడు ఎవరిని ఏమి హింసిస్తాం మాస్టర్స్? ఎవరిని ఏమని హింసించము అంటున్నారిక్కడ. అలాగే తీర్థయాత్రలందు దేముడొక్కడే కదా! మంచి తీర్థంబు మన చెంత నుండే దివ్య తీర్థమదుగు దేహమందున్నది కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్! దేవుళ్ళు ఎంతమందండి? ముస్లిమ్స్‌కి ఒక దేవుడు, హిందువులకి ఒక దేవుడు, మళ్ళీ అందులో గూడా రాముడొకడు, కృష్ణుడొకడు, వెంకటేశ్వర స్వామి ఒకడు. అంటే ఎంతమంది దేవుళ్ళండి? అలాగే జీసస్ క్రిస్టియన్స్‌కి దేవుడు. అంటే దేవుళ్ళనేవాళ్ళు ఇలా వేరు వేరుగా ఉన్నారా? అందరూ ఒక్కటే గదా! మనం వెళ్తుంటాము. రామేశ్వరం వెళ్తే కాశీకెళ్తే విశ్వేశ్వరుడు ఉంటాడని, రామేశ్వరం వెళ్తే రాముడుంటాడని, అలాగే మనము తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఉంటాడని, అలాగే మనం హజ్ యాత్ర చేస్తే అక్కడ అల్లా ఉంటాడని, మనం జెరూసలేం వెళ్తే అక్కడ జీసస్ ఉంటాడని, ఎంతో మంది దేవుళ్ళు మనము సృష్టించుకున్నాము. ఆ దేవుళ్ళందరూ ఒకటేనా? కాదా? అసలా దేవుడనేవాడు ఎక్కడున్నాడండి? ఈ దేహంలోనే ఉన్నాడు. ఈ మంచి తీర్థం ఎక్కడికో గంగకి వెళ్ళి, ఎక్కడికో పోయి మనము ఆ తీర్థానికి రావాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనము ఈ శరీరాన్నే మనం చెప్పాడు కదా! ఇందాక తనువునే అడవి చేసుకొని కూర్చొని, మనము చక్కగా శూన్య స్థితికి చేరుకుంటాము. శ్వాసను పట్టుకొని మనం లోపలికి అంతర్యానం చేసి, మనము చిత్తాలన్నిటండి మనము శబ్దం చేసేసుకొని, ఎప్పుడైతే శూన్య స్థితికి చేరుకుంటామో, అప్పుడు అక్కడ తెలుస్తుంది. మన లోపలే ఉంది. ఆ గంగాజలం అనేది మన లోపలే ఊరుతుంది. ఆ బొట్టు బొట్టుగా ఊరినటువంటి ఆ గంగాజలాన్ని సేవించినప్పుడు ఎక్కడికో పోయి మనం తీర్థాన్ని గ్రహించవసరం లేదు అని చెప్తున్నాడు. అందుకే ఎక్కడో మనము తీర్థయాత్రలో లేడు దేవుడనేవాడు. మన దేహంలోనే ఉన్నాడు. మన చెంతనే ఉన్నాడు. ఈ చెంతనున్న దాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాము. దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని తిరుగుతున్నాము. అది కాదు అంటున్నాడు ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఎవరైతే ఈ నిజాన్ని తెలుసుకుంటారో చేయండి. అంతర్యానం చేయండి. కూర్చోండి. గంటలు గంటలు కూర్చోండి. తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోలేను? ఈ దేహమేనా? దేహం కాదు. మనం ఈ దేహమే దేవాలయము. జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటాము అంటే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం మాస్టర్స్ అది. అదే అంటున్నాడు. తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా! మనం ఎక్కడికెళ్తాం మరి? ఈ దేహమందే ఉన్నాడు. మన చెంతనే ఉన్నాడు. ఈ దివ్య తీర్థం అనేది మన లోపలే ఉంది. అది గమనించుకోలేక మనం తిరగొద్దు. ఇంక ఆపండి. ఇప్పటి వరకు తిరిగాము.
తిరిగి తిరిగి మన పరుగులే కదా! మన జీవితం అంతా పరుగులే. పరుగు పెట్టడమే సరిపోయింది. అది మనకి భౌతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని, భౌతికంగా డబ్బు, డబ్బు, డబ్బు అంటూ పెడుతూనే ఉన్నాము. తెలుసుకోలేకపోతున్నాము. సతులు సుతులు మాయ సంసారము మాయా, ధనము ఘనము మాయ, తనువే మాయ. తనువు మాయ కలిగినోడు మర్మగ్నుడగు యోగి, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్, సతులు సుతులు అన్నీ మాయే. ఈ ధనము మాయే, వస్తుంటుంది పోతుంది. లక్ష్మీదేవి ఒక చోట ఉంటుందా? వెళ్తూనే ఉంటుంది. ఆ సంచలమైంది కదా! ఇప్పుడు వాడికి నా దగ్గర ఉంటే రేపు ఇంకొకళ్ళ దగ్గరికి. అలా సంచలిస్తూనే ఉంటుంది, చలిస్తూనే ఉంటుంది. ఈ తనువే మాయ. మరి ఈ తనువే మాయ అయినప్పుడు వీటన్నిటిని పట్టుకొని కూర్చుంటావా నువ్వు? ఈ మాయ అనేది ఎవరైతే గ్రహించుకుంటాడో అతడే మర్మగ్నుడగు యోగి అంటున్నాడు. అతడే బ్రహ్మ, ఇంక తెలుసుకోవాల్సిందేం లేదు కదా! ఎవరైతే ఈ మాయను జయిస్తాడో ఇంక వాడే యోగి అయిపోతున్నాడు కదా! అదే చెప్తున్నాడు. నాయనా, సతులు, సుతులు మాయ. సంసారము మాయ. ధనము మాయ, ఘనము మాయ. కీర్తి ఇవాళొస్తుంది, రేపోతుంది. కీర్తి ఉంది అని ఉంది అప్పుడు మనము ఎంతో సంతోషపడిపోతాము. ఎంతో ఉబ్బిపోతాము. లేనప్పుడు బాధపడుతూ ఎక్కడికో వెళ్ళిపోతాము. సారేమన్నారు? ఆ! ఏమన్నారంటే మనకి హ్మ్. మానము మధురము, అవమానము మధురము. రెండిటిని ఎవరైతే సమానంగా చూస్తాడో వాడే యోగి, వాడే బ్రహ్మము, వాడే పరబ్రహ్మము, వాడే ఆత్మ. అంతే కదా! ఆ స్థితికి మనం రావాలి అంటున్నారిక్కడ. అందుకే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ మంచి తీర్థాన్ని మనం రోడుదాం మాస్టర్స్. ఎక్కడికో పోయి, ఏ తీర్థయాత్రలకు పోయి, అలసిపోయి, డబ్బులు దండగ చేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతాము. కానీ మనకి మోక్షము, ముక్తి అనేది లభిస్తాయా అని చెప్తున్నాడు ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మనం అది గమనించుకోవాలి. అలాగే స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే, స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే, ఒక్క నిమిషం మాస్టర్, ఒక్క నిమిషం. సారీ, ఒక్క నిమిషం. నీకు కొంచెం పనమ్మాయి చెప్పాల్సింది చెప్పలేదు, సారీ. స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకునకు, చిత్రదీపము చిత్రదీపం చీకటి పోనట్లు, విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా మాస్టర్స్. స్వానుభూతి అంటే స్వ అనుభవము. మనం అనుభవం లేకుండా ఎవరో చెప్పారని 4 పుస్తకాలు తిరిగేసామని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. ఎప్పుడైతే మనము ఎన్నో వేదాలు పఠించినా గానీ, ఎన్నో పుస్తకాలు చదువుతాము, ఎన్నో వీడియోస్ వింటూ ఉంటాము. మనం ఎన్నో మాస్టర్స్ యొక్క మనము సత్సంగంలో ఉంటాము. కానీ మనము స్వ అనుభవము, ఎవరైతే తన లోపలికి తను వెళ్ళి స్వయంగా అనుభవం చెందలేదో, అనుభవం పొందలేదో, దీపం ఉంటుంది గదండీ! దీపం ఎలా ఉంటుంది? దీపం వెలిగిస్తాము. దాని కింద అంతా చీకటే ఉంటుంది. కానీ అది వెలుగుస్తుంది పక్క వాళ్ళకి. కానీ చీకటే, దాని లోపల దాని చీకటే ఉంటుంది గదా! దాని కింద. అలా ఉంటుంది అంటున్నారు. ఎవరైతే ఒక సంశయం కలిగింది, నువ్వు స్వయంగా అనుభవించలేదు. ఇప్పుడు సపోజ్ మనం ఒక లడ్డూ తిన్నామండి. తిన్నప్పుడు ఆ లడ్డూ టేస్ట్ అనేది, ఆ తియ్యగా ఉంది ఆ టేస్ట్ అనేది ఎవరికి తెలుస్తుంది? తిన్న వాళ్ళకే తెలుస్తుంది. అంతేగాని ఆ చెప్పిన వాళ్ళకి, వింటున్న వాళ్ళకి తెలుస్తుందా? లడ్డూ ఇలా ఉంటుంది. దాంట్లో నెయ్యేస్తారు, జీడిపప్పు వేస్తారు, కిస్మిస్ వేస్తారు, పంచదార వేస్తారు, దాన్ని ఇలా చేస్తారు, చాలా తియ్యగా ఉంటుంది అని చెప్తూ ఉంటే, చెప్పినంత వరకి వాళ్ళకి అర్థమవుతుంది గానీ, ఆ మధురిమ, ఆ టేస్టు, ఆ అనుభవం అనేది ఎవరికొస్తుంది? ఎవరైతే ఆ లడ్డూని తిన్నాడో వాళ్ళకొస్తుంది ఆ అనుభవము. వాళ్ళు చెప్పగలరనమాట. ఓకే. ఇది ఇంత తియ్యగా ఉంటుంది అని వాళ్ళు చెప్పగలరు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి వేమన మహాశయుడు అంటే, ఎవరైతే స్వయంగా అనుభవం పొందుతారో, ఎవరైతే స్వయంగా అనుభవం చెందుతారో, అటువంటి వాళ్ళు మాత్రమే సంశయం లేకుండా ఏదడిగినా చక్కగా చెప్పేస్తూ ఉంటారనమాట. సాధకుడికి కావాల్సింది ఏంటంటే స్వ అనుభవము. స్వానుభూతి అంటే అండి స్వ అనుభవము. అనుభవం చెందినప్పుడే ఎటువంటి సంశయాలొచ్చినా సరే మనము చక్కగా క్లియర్ చేసుకోగలుగుతాము. ఇతరులకు కూడా చెప్పగలుగుతాము. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చిత్త దీపము, దీపం వెలిగించినప్పుడు ఆ దీపం కింద ఎలాగైతే చీకటిగా ఉంటుందో, నువ్వు ఏమీ అభివృద్ధి చెందలేవు. పక్కవాళ్ళు చెందితే చెందుతారేమో, అది తర్వాత సంగతి. నీ ఆత్మ అనేది పైనది చెందదు. ఎందుకంటే నువ్వు స్వానుభవం చెందలేదు కాబట్టి అని అంటున్నారు ఇక్కడ మనకి వేమన మహాశయుల వారు. ఓకే. అడవి జిక్కనేని ఆకాశమున నేలగనేని, అవని తీర్థయాత్రలందు లేదు,
వడలు శుద్ధి చేసి వడయుని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్స్. మనము ఎక్కడో ఉన్నాడు దేవుడు అని చెప్పేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. అడవులు తిరుగుతాము, ఆకాశాలకు ఎగురుతాము. ఈ భూమి అవని తీర్థయాత్రలు అవనిలో ఉన్న అంటే ఈ భూమి లోపల ఉన్నటువంటి అన్ని చోట్ల తీర్థయాత్రలు చేసుకొని వచ్చేస్తాము. కానీ నీకక్కడ మోక్షం దొరుకుతుందా అంటే దొరకదు. అది మోక్షం ఎప్పుడు దొరుకుతుంది? వడలు శుద్ధి చేసి ఎప్పుడైతే ఈ వడలుని శుద్ధి చేస్తావో లేదులేమ్మా. వడలు శుద్ధి చేసి వడయుని చూడరా. వడలు అంటే ఏంటి మాస్టర్స్? మన దేహము. దేహము అంటే ఈ అన్నమయ కోశమా? ఈ అన్నమయ కోశాన్ని మనం రోజు శుభ్రం చేసుకుంటూనే ఉన్నాం కదా! మరి మనకు దేవుడు కనపడ్డాడా? కనపడలేదు కదా! కాదు మాస్టర్స్. ఎప్పుడైతే మన ప్రాణమయ కోశాన్ని మనం శుద్ధి చేసుకుంటామో, ఎలా శుద్ధి చేసుకుంటాము? ధ్యానంలో కూర్చున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు, మనకి చిత్తం అనేది మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఆలోచనలనేవి తగ్గిపోయి శూన్య స్థితికి చేరుకుంటాము. అప్పుడు మనకేమవుతుంది? విశ్వం అనే ప్రాణశక్తి అనేది మనలోకొచ్చి మనకు ఉన్నటువంటి చక్కగా శుద్ధి చేయబడతాయన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అవి శుద్ధి చేయబడతాయో, ఆ విధంగా మన అన్నమయ కోసం, ప్రాణమయ కోసం ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో 72,000 నాడులున్నాయంట మనకి. ఆ నాడీ మండలం అనేది శుద్ధి చేయబడడమే ఇక్కడ చెప్తున్నాడు. శుద్ధి చేయడం అంటే వడలు శుద్ధి చేసుకోండి అంటే మనకి ఎన్నో కోశాలున్నాయి కదా! అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విశ్వమయ కోశము ఇలాగ ఎన్నో శరీరాలున్నాయి. మనం ఏమనుకుంటున్నాము? ఈ సేమహము, ఈ భౌతిక దేహం ఒక్కటే మనము అనుకుంటున్నాము. కాదు మాస్టర్స్. ఈ భౌతిక దేహం ఒక్కటే కాదు మనము. మన లోపల ఎన్నో దేహాలున్నాయి. ఒక ఉల్లిపాయను తీసుకున్నప్పుడు ఎన్నో పొరలు పొరలు విడిగా ఉంటాయి కదా! విడదీస్తున్నప్పుడు. ఆ విధంగా 7 శరీరాలు మనము ఇలా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి అతుక్కొని ఉన్నాం మనము. వాటిలో ప్రాణమయ దేహాన్ని ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటామో, అక్కడ మనకు దేహి కనబడతాడు. దేహి అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ అనేవాడు కనబడతాడు. అంతేగాని మనము దేహము, దేహము అనుకుంటున్నాము ఇప్పటి వరకు గూడా. అందుకే అంటున్నారు ఇక్కడ మన వేమన మహర్షులు ఏమంటున్నారంటే, "నువ్వు అడవులకు పోయి ఎక్కడ కూర్చున్నా కానీ, అలా కాదు ఆకాశాలకు ఎగి మనం చంద్రమండలం వెళ్ళినా కానీ, నీకు అవని మొత్తము తిరిగినా కానీ నీకు ముక్తి అనేది లేదు. నువ్వు దేహిని తెలుసుకోలేవు. నువ్వు దేహిని ఎప్పుడు తెలుసుకుంటావు మాస్టర్స్ అంటే, ఎప్పుడైతే ఈ వడలను శుద్ధి చేసుకుంటామో, ఈ ప్రాణమయ శరీరాన్ని, ప్రాణమయ దేహాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో, అక్కడ నీకు దేహి అనేవాడు కనబడతాడు. ఆత్మ అనేవాడు కనబడతాడు" అంటున్నారు మాస్టర్స్. ఎక్కడికి వెళ్ళినా ఆవు కథలాగా మళ్ళీ మనం రావాల్సింది ఇక్కడికే. ధ్యానము, ధ్యానము, ధ్యానము. ధ్యానంలోకొచ్చేటప్పుడు మాత్రమే ఇవన్నీ తెలుసుకుంటాము. తప్పదు మాస్టర్స్. ఎందుకంటే మన దగ్గర టైం లేదు. ఆశలేమో ఎక్కువాయే, కాలమేమో తక్కువాయే. రేపు రేపని గురుసేవలోన వాయిదాలు వేయబోకన్నా. ఎందుకంటే గురుసేవ. ఏ గురుసేవ? ఈ గురుసేవ. ఈ గురుసేవలు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, నెక్స్ట్ ఇయర్ జనవరి 1 మంచి రోజంట, కొత్త సంవత్సరం గదా! అప్పటి నుంచే స్టార్ట్ చేద్దాంలే అంటే, ఈ దేహం ఉంటుందో ఊడిపోతుందో తెలీదు గదా మాస్టర్స్. అందుకనే అంటున్నారు గురుసేవలోన వాయిదాలు వేయవద్దు. ఆశలేమో ఎక్కువ, కాలమేమో తక్కువ. మరి ఈ తక్కువ ఉన్న కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా మాస్టర్స్. ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే, ఆహ్, ఆ కాలమేమో ఎక్కువ, తక్కువాయే, ఆశలేమో ఎక్కువాయే. ఆశలేని ఆత్మజ్యోతిని హృదయమందు నిలుపరన్న, బ్రహ్మతత్వము తెలుసుకోరన్న, నిజము తెలిగి ముక్తి పొందన్న. ఆ నిజాన్ని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ధ్యాన సాధన చెయ్యాలి. ఇప్పుడే, ఈ నిమిషమే నువ్వు స్టార్ట్ చేయాలి ధ్యాన సాధన అనేది అంటున్నాడు. అంతేగాని రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అని చెప్పేసి మనం వాయిదాలు వేయవద్దు. అందుకే కదా అంటున్నాడు ఇక్కడ వేమన మహాశయుడు, "పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ." అంతే కదా మాస్టర్. పట్టు పట్టామంటే ఎలా ఉండాలి? బిగే పట్టు పట్టాలి. ఇవాళ నుంచి ధ్యాన సాధన చేయాలి అనుకుంటున్నావా? చేసి తీరాలి. ఇవాళ నేను కనీసం ఒక అరగంటైనా ధ్యానం చేస్తాను అని అనుకున్నావా? ఎప్పుడైనా చేయాల్సిందే. నాకు ఉదయం అంతా కుదరదండి. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. నాకు పనులుంటాయి. నాకు పసిబిడ్డలున్నారు అని ఎన్నో సాకులు చెప్తూ ఉంటాము. ఎలాగైనా ఎలాగైనా అని నువ్వు అనుకుంటావు. ఎలాగా అంటే ఏమి చేయలేము. ఎలాగైనా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు కూర్చుంటావు. నీకు ఉదయం లేదా? రాత్రి కూర్చో.
యోగులకి ఉన్నది రాత్రి సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. నిద్రలో మనం టైం వేస్ట్ చేయకూడదు. యోగ నిద్రలో ఉంటూనే మన పనులన్నీ మన ఆత్మ చైతన్యానికి, మన ఆత్మ యొక్క పరిణతికి మనము రాత్రి సమయాన్ని ఉపయోగించుకొని ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయము చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇవి 3 చేసినప్పుడే ఈ త్రిరత్నాలు మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, మనం ఎక్కడికి బయటికి పోవాల్సిన పని లేదు అంటున్నాడు. ఎందుకు నాయనా అంటే, నువ్వు తీసుకున్నావు కదా! ఈ నర జన్మం వెత్తినందుకు ఇహపరములు సాధించవలెన్. మానక సద్గురు నామము నిరతము ధ్యానమునే మది పూనవలెన్. ధ్యానమునే మది పూనవలెన్. అంతే కదా మాస్టర్స్. ఈ నరజన్మం ఎత్తాం మనము. ఏ కోడిగానో, కుక్కగానో పుట్టినట్టయితే మనకి ఈ బాధలుండేవి కాదు. కానీ మనము ఈ మహత్తరమైనటువంటి, ఎంతో అత్యున్నతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని మనం తీసుకున్నాము. మనమే చూస్ చేసుకున్నాము. ఎవరో చూస్ చేసి బలవంతంగా మనం పంపించలేదు. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడో ఉండి మన రాతని రాయలేదు. మనమే మన జీవితాన్ని మనం చూస్ చేసుకొని, ఒక జీవిత ధ్యేయాన్ని ఎంచుకొని, ఒక సోల్ ప్లాన్ చేసుకొని మనం ఇక్కడికొచ్చాము ఈ భూమి మీదకి. ఎందుకు? ఇదొక పాఠశాల కాబట్టి అద్భుతంగా నేర్చుకోవడానికి వచ్చాము మనం ఇక్కడ. నేర్చుకోవాలి కదా మరి! నేర్చుకోకుండా వెళ్తున్నాము. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? వేమన మహాశయుడు, పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చి పోవుచుంద్రు. వచ్చిపోవు దారి వదిలించుకొనవలే. కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. మనం మంచి పనులు చేస్తున్నాము, స్వర్గానికి వెళ్తున్నాను అని చెప్పుకుంటున్నారు. చెడ్డ పనులు చేస్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. ఓకే, స్వర్గానికి వెళ్ళినారు, పోనీ అక్కడే ఉంటున్నారా? ఉండట్లా. మళ్ళీ వస్తున్నారు. పోయిన వారు పోకుండా మళ్ళీ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఇంకా కర్మలు పూర్తవ్వలేదు కదా! పాఠాలు మిగిలిపోయినాయి మరి. ఆ పాఠాలన్నీ మళ్ళీ చదువుకోవాలంటే మళ్ళీ రావాలి కదా! ఆ కర్మలు దగ్ధం చేసుకోవాలంటే మళ్ళీ రావాలి. అందుకే అన్నారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. మరి జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు గానీ, ధ్యానం ద్వారా ముక్తి అనలేదు సారు. ఎందుకంటే నువ్వు ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, సజ్జన సాంగత్యం చెయ్యి. అప్పుడు జ్ఞానాన్ని తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ముక్తి పొందు. ఎందుకంటే మార్గం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు రోగం ఏంటో తెలిసింది. దానికి మందేయడం చాలా ఈజీ కదా! ఆ రోగం ఏంటో తెలుసుకోవాలి కదా ముందు. తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం రావాలి కదా! అదే అంటున్నారు. పుణ్యలోకాలకు పోతున్నారు. పోయిన వాళ్ళు అక్కడేమైనా ఉంటున్నారా? ఉండట్లా. మళ్ళీ వస్తున్నారు కిందకి. ఎందుకు అంటే ఇంకా కర్మలు మిగిలిపోయి ఉన్నాయి. నేర్చుకోవాల్సిన లెసన్లు మిగిలిపోయి ఉన్నాయి. ఇక్కడికొస్తున్నాము. మన కోపాన్ని తగ్గించుకుందాము అని వచ్చాము. కానీ తగ్గించుకుంటున్నామా? తగ్గించుకోవట్లా. మళ్ళీ ఏం చేస్తాము? ఆ లెసన్ నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకోసారి జన్మ తీసుకుంటున్నామనమాట. అలా మనము రాకపోకలనేవి వదిలించుకో నాయనా! నీకు సిగ్గు లేదా? ఎన్ని సార్లు వస్తావు? ఎన్ని సార్లు పోతావు? ఈ దారి వదిలిపెట్టవా ఇంకా? ఒకే క్లాస్‌లో కూర్చొని, ఒకే సెషన్‌ని ఎన్ని రోజులు నేర్చుకుంటావు? అదే లెసన్‌ని ఎన్ని రోజులు నేర్చుకుంటావు నువ్వు? నేర్చుకో నాయనా! నేర్చుకో. తొందరగా నేర్చుకొని ఎందుకంటే ఇంకా చాలా హై స్కూల్స్ ఉన్నాయి. చాలా కళాశాలలున్నాయి. చాలా ఇంకా ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి నేర్చుకోవాల్సింది మనము. ఇంకా అక్కడికి వెళ్ళమా? ఎప్పుడు ఇంకా ఈ స్కూల్‌లోనే కూర్చుంటావా? ఈ 9దో తరగతిలోనో, 6వ తరగతిలోనే కూర్చొని ఈ పాఠాలే నేర్చుకుంటూ ఉంటావా? ఇంక వదిలించుకో. ఈ వచ్చిపోయే దాన్ని వదిలించుకో నాయనా అని చెప్పి ఎంత చక్కగా, ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. నిజమే మాస్టర్స్. మన వేమన మహాశయుడు గాని, వీర బ్రహ్మేంద్ర స్వామి గాని, భజగోవిందంలో మనకి ఆది శంకరాచార్యుల వారు గాని, మనకి అలాగే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు గాని, ఇంకా ఎన్నో బుక్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇస్లాంలో కూడా ఉన్నాయి. కానీ అంత పబ్లిసిటీ లేకపోవడం వల్ల మాకు అంత అవగాహన రాకపోతుందిది. కానీ ఈ బుక్స్ వల్ల మేము ఎంతో నాలెడ్జ్‌ని తీసుకోగలుగుతున్నాము. మన ఇంట్లోనే ఎన్నో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాము కదా! వేమన పద్యాలు చిన్నప్పటి నుంచి చదువుతున్నాము. కానీ ఈ 3 లైన్‌లు ఉంటాయి దాంట్లో. ఆ 3 లైన్‌లలోనే ఎంతో ఆత్మ జ్ఞానాన్ని నిబిడీకృతం చేసి, మనకెంత ఈజీ వర్షన్‌లో చిన్న చిన్న పదాలతోటి, చక్కటి ఒక లాంగ్వేజ్ తోటి మనకి ఈజీ లాంగ్వేజ్ తోటి మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ వేమన గారు గాని, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు గాని మాస్టర్స్. మనము దీన్ని ఉపయోగించుకుందాము. ఈ దారిని వదిలేసుకుందామా? ఇంక చాలు కదా! ఇంకెన్ని సార్లు వస్తాం మనము ఈ దారి వెంబడి. పుణ్యలోకములకు పోయిన పోకగా పోయువారు వచ్చి పోవుచుండ్రు. వచ్చిపోవు దారి వదిలించుకొనవలే. కాళికాంబ హంస కాళికాంబ అంటున్నాడు. ఇక ఈ దారిని మనం వదిలేద్దాం మాస్టర్. చాలింక. ఈ క్లాస్ మనకింక చాలు. నేర్చుకోవడం చాలు కాబట్టి, మనము ఈ భూలోకంలోకి వచ్చినటువంటి జీవిత ధ్యేయాన్ని మనం చక్కగా నెరవేర్చుకుంటూ, ఇక ఎందుకొచ్చామో తెలుసుకొని, ఈ ఆధ్యాత్మిక సేవ చేసుకుంటూ మనము ఎందుకంటే కాలం కొంచెమే కదా ఉంది మనము. ఈ చచ్చినోడిని జంకనేసుకొని బతికినోడికి పూజ చేయాలంట. చచ్చినోడు ఎవరిక్కడ? ఈ దేహం అనేది ఆల్రెడీ చనిపోయే ఉంది. ఎప్పుడైతే ఈ బతికినోడు వస్తూ ఉన్నాడో, ఈ శ్వాస అనేది వస్తున్నాడో, అప్పుడే ఈ దేహం అనేది శివమైంది. లేకపోతే శవమే కదా! ఎంత గొప్పోళ్ళైనా చూసాం కదా! కరోనా టైంలో. ఎంత కోటీశ్వరులైనా తీసుకెళ్ళి బయట పడేయాల్సిందే కదా! కదే మాస్టర్స్. అందుకే మాస్టర్స్ మనం ఎప్పుడైనా చైతన్యంతో ఉందాము, ఎరుకతోటి ఉందాము. ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని మనం ఎరుకతోటి గమనించుకుంటూ, మనం ఎందుకొచ్చాము అసలు ఈ జీవితం, ఈ భూలోకంలోకి? మన జీవిత ధ్యేయం ఏంటి? మనమే రాసుకొచ్చాం కదా!
మన జీవితం మన చేతుల్లోనే. మరి మార్చుకుందామా? సరే బ్రహ్మదేవుడు రాసాడు అనుకుంటున్నాం కదా! మొదటి రాత. మరి చెరిపేసుకుందాము. మనకు కావాల్సినటువంటిది రాసుకుందాము. ఎందుకంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది కదా! అందుకే మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఎరుకతోటి ఉందాము. ఏం ఆలోచిస్తున్నాము? ఏం మాట్లాడుతున్నాము? ఏం చేస్తున్నాము? త్రికరణ శుద్ధి అంటారు. ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మనం ఆలోచిస్తున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో అంటే ఆలోచనా క్షేత్రము, మన భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము. ఈ 3 ఎప్పుడైతే ఒకటే ఉంటాయో మన మాటే మంత్రమైపోతుందనమాట. మాటే మంత్రము అన్నారు కదండీ గాయకుడు. అలాగే మన మాట మంత్రం అవ్వాలంటే మనం చేయాల్సిన 3 కరెక్ట్‌గా చేయాలి. అది ఎప్పుడు చేయగలము అంటే ఎరుకతో ఉన్నప్పుడే. ఆ ఎరుక ఎప్పుడొస్తుంది అంటే ధ్యానం ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. అది మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎంత టైం ఉంటే అంత టైం లేదు అని మాత్రం అనుకోవద్దు. మనం అనుకుంటే మనకు టైం చాలా ఉంటుంది మనకి. నాకు చిన్న పసిబిడ్డలున్నారండి. ముగ్గురున్నారు ఒకళ్ళు కాదు. 3 ఏళ్ళు, 2 ఏళ్ళు ఇప్పుడు పుట్టిన ఒక మంత్ పాప. నాకు చాలా మంది నాకు చిన్న పిల్లలున్నారు. కానీ ఎలాగైనా మనం ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. నలుగురికి సేవ చేయాలి. ఎందుకు వాళ్ళ కోసం గాదు. నా ఆత్మ పరిణతి కోసమే నేను చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం చేసే ప్రతి మాట మనకన్నా ఉపయోగపడాలి. లేకపోతే ఇతరులకన్నా ఉపయోగపడాలి. అంతేకాని ఉప్పర మీటింగ్స్ పెట్టుకొని మనం చేస్తూ ఉన్నప్పుడు మాటకేమి ఫలము? మనసు నిల్ప ఫలము. నెక్స్ట్ సెషన్‌లో కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. టైం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చక్కగా ధ్యానంలో కూర్చుందాము. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పత్రిజీ ధ్యాన మహిళా చైతన్యం టీమ్ అందరికీ కూడా నాకు శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ మేడం యూ టైం అమ్మా. అయిపోయింది. చాలా అద్భుతంగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా ఫస్ట్ మన శాకాహార జగత్తు గురించి చెప్తా మీరు ఎంతో పత్రిసారి యొక్క మొదటి నుంచి తెలిసినా కూడా పత్రిసారి యొక్క ఆ సెంటెన్స్ ఏదైతే చదివారో చక్కగా కనెక్ట్ అయ్యి మీరు మానటము మీ కుటుంబం అంతా కూడా శాకాహారిగా మారడం చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా మీరు రోజు వచ్చే మాస్టర్స్ మనకి ఎంతో తెలుసు, మనం ఏదో తెలుసుకున్నాం అనుకుంటాము. దాని మీద మళ్ళీ మాట్లాడుతుంటే అవి వింటా ఉంటే ఎంతో మళ్ళీ మనకి అందరికి ఆ రోజు యొక్క ఫుడ్ ఫీడ్ అయినట్టుగా మళ్ళీ ఇదంతా జరుగుతా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మాస్టర్స్ మేడంతో ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. నమస్తే అండి మేడం, జరీనా మేడం. నమస్తే సార్. నమస్తే థాంక్ అండి. యూ. నమస్తే జరీనా మేడం. మీరు చెప్పిన ఈ ఆధ్యాత్మిక క్లాస్ విన్నాను. చాలా ఆనందం కలిగింది. మీరు ఎంత బాగా ఇందులో లోతుగా వెళ్ళారన్నది మీరు చెప్పిన ఆ వేమన పద్యాలతో మొదలెట్టారు. బ్రహ్మంగారు కాళికాంబ స్తుతి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, అంటే మీకు ఎంత సాధన చేస్తున్నారో నాకు అర్థమవుతుందన్నమాట. అంటే ఈ మార్గంలో నేను కూడా ఉన్నాను. 2011లో పత్రిజీ గారు, 2009లో పత్రిజీ గారిది వినడం చేయడం. మీరు ఇంత చిన్న వయసులో రావడం, మీ పిల్లలు మీరు మాంసాహారం రావడం వదిలేయడం, తర్వాత మీ పిల్లలు కూడా, మీ పాప కూడా వదిలేయడం చాలా చాలా అభినందనీయం. మీరు ఆదర్శం చెప్పాలంటే. మీరు అన్ని మతాలు, అన్ని కులాల గురించి, వ్యవస్థల గురించి, తర్వాత మన శరీరాల గురించి, తర్వాత ఆత్మజ్ఞానం గురించి, ఇది ఒక్కటే శాశ్వతం. ఈ శరీరం అశాశ్వతమైన, శరీరంతో ఉన్న బంధాలన్నీ కూడా అశాశ్వతమని ఎంత విపులంగా లోతుగా చెప్పారంటే, మీకు అంత సాధన ఉన్న వాళ్ళు మాత్రం ఇలా చెప్పగలరు. చదివి చెప్పేవారు చెప్పలేరు. చదివినంత మాత్రాన చెప్పినట్టు కాదు. కానీ మీకు సాధన ఉంది. ఆధ్యాత్మ సాధన, ధ్యానం బాగా చేస్తున్నారు. మీరు మహిళలకే కాదు, పురుషులకు కూడా ఆదర్శం. మొత్తం మానవ జాతికి మీలాంటి వాళ్ళు ఉంటే చక్కగా సమాజం ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. చాలా అద్భుతంగా మీరు ఎప్పుడు కూడా మీరు ఇలా క్లాసులు చెప్తా ఉండండి. మీ అనుభవాలు అందరికీ పంచుతూ ఉంటే కనుక ఎంతో మంది మహిళలే కాదు, పురుషులు, పిల్లలు అందరూ, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన, అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి పత్రిజీ గారి ఆశయాలు, స్వర్ణమాల గారి ఆశయాలు, మహిళా చైతన్యం యొక్క ఆదర్శాలని మీరు తూచా తప్పకుండా 100% దాన్ని అమలుపరుస్తున్నారు, అందరికీ అందజేస్తున్నారు. మీకు మీకు ఇలాగ మీరు కొనసాగిస్తూ ఉండాలని మా యొక్క ఇది నా ఒక కోరిక. అందరికి కూడా మీరు అందరికి అందించాలి మీ యొక్క ఆత్మజ్ఞానం. ఇలా అందించడంలోనే మీ జ్ఞానం మరింత పరిడి వెళ్తుంది. ఇదే మనం ఏంటంటే, ఇదే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైంది. కానీ దాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు ఈ అలవాట్ల వల్ల, వ్యసనాల వల్ల, తమోగుణం వల్ల, రజోగుణం వల్ల. కానీ అవన్నీ కూడా ఏది సత్వగుణం, అవన్నీ మీకు సత్వగుణం, శుద్ధ సత్వగుణం గురించి కూడా మాట్లాడారంటే మీకు చాలా సబ్జెక్ట్ ఉందన్నమాట.
ఆ శుద్ధ సత్వగుణం అనేది ఏంటంటే అది పుట్టుకతోనే ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి ఆ భాష అర్థం అవుతుంది. సత్వగుణం వేరు, శుద్ధ సత్వగుణం వేరు. ఆ శుద్ధ సత్వగుణం ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఆ శివోహం మీరు అన్ని సబ్జెక్టులు టచ్ చేశారు, ఒకటి కాదు. అంటే నేను దగ్గర 40 సంవత్సరాలు యోగ సాధనలో ఉన్నాను, కానీ మీరు చాలా ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మీరు ఆధ్యాత్మిక మీరందరికీ ఆదర్శం. మీరు ఇంకా ఇలాగ కొనసాగిస్తుండాలని ఆ పరమాత్మ మీకు ఇంకా శక్తి ఇవ్వాలనేసి ప్రార్థిస్తూ శుభం భూయాత్ అండి అందరికి. మహిళా చైతన్యం ఇంకా వృద్ధి చెందాలని, ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మేము ఆ పరమాత్మ ప్రార్థిస్తున్నాను. నేను భవానీ గారు అద్భుతంగా చెప్పారండి. తప్పుడు అడుగులు వేస్తున్నాను మేడం, తప్పుడు అడుగులు వేస్తూ ఇప్పుడే వస్తున్నాను మేడం ధ్యాన మార్గంలోకి. నేను పిల్లకాకిని ఏమైనా తప్పుగా ఉంటే నాకు క్షమించాలి. లేదు మేడం, మీరు కాదు, మీరు ఈ మహిళా చైతన్యం స్టార్ట్ చేసిన పత్రిజీ గారు అవనండి, స్వర్మాల గారు అవనండి, శైలజ మేడం అని, గీతాశ్రీ గారు, వీళ్ళందరితో మేము కలిసి యోగ సాధన చేసాం. అంటే ఇక్కడ ఈ పిరమిడ్ మా వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో కానీ అనేక చోట్ల వీళ్ళందరినీ కలుసుకోవడం, మిమ్మల్ని కలుసుకోవడం ఈ జూమ్ మీటింగ్ ద్వారా మాకు చాలా ఆనందం కలిగింది. మీరు ఒక ఇస్లాం మతంలో ఉన్నా కూడా మీరు అన్ని మతాలని టచ్ చేశారు. ఏదైనా అసలు అన్నింటిలో గొప్పది శాకాహారం. అది అంటే మనం చంపే హక్కు లేదు. అది చీమ అవచ్చు, దోమ అవచ్చు, ఏదైనా మనం దాన్ని చంపి భుజించడం అనేది మహాపాపం. ఇది 7 మంది చుట్టుకుంటుంది. చంపిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, వండిన వాళ్ళకి, తెచ్చిన వాళ్ళకి, అమ్మిన వాళ్ళు అందరికి, వీళ్ళందరికీ ఇవన్నీ తెలియక మీరు అంత లోతుగా చాలా బాగా చెప్పారు. మీరు రికార్డ్ చేసి అందరికి పంపించాలండి. అంత బాగా చెప్పారు మీరు. అంటే ఇంత చిన్న వయసులో మీకు 3 చిన్నపిల్లలు ఉన్నారు, అయినా సరే మీరు ఇంత లోతుగా చేశారంటే పూర్వజన్మలో మీరు యోగినిమాట. అంటే ఈ జన్మలో మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు మీకు. మన గత జన్మలో మనకి ప్రారంధం, ఆగామి, సంచితం అని ఉంటాయన్నమాట. మీరు అనేక జన్మలు పుణ్యం చేసుకుంటే మీ జన్మలో సంస్కారం ఉందన్నమాట. అందుకే మీరు ఈ జన్మలో ఏదైతే గత జన్మలో మనం పొందలేకపోయావో ఆత్మజ్ఞానాన్ని, మనం ఆత్మ సాక్షాత్కారం పొందలేదు, అది ఈ జన్మలో పొందడానికి మీరు వచ్చారన్నమాట. మనం అందరం వచ్చాము, కానీ మీరు ముందు వరుసలో ఉన్నారు. మీరు చిన్న వయసులో వచ్చేసారంటే ముందు వరుసలో ఉన్నారు. గత జన్మలో మీరు చేయవలసినంత సాధన చేసేసారు. అది మాంసం తిన్న అజ్ఞానం, ముష్రూమ్ తిన్న అజ్ఞానం, ఇవన్నీ కూడా తెలుసుకునే చక్కని బాటలో వెళ్తున్నారు. స్త్రీయే కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ మూలం, ఆదిశక్తి. అది ఏ ఇంట్లో అయితే స్త్రీ మీలాగా ఉంటారో ఆ ఇల్లు చాలా చాలా ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. ఈ భౌతిక సంపద, మన శరీరం అన్ని ఇక్కడ వదిలేసి ఏది కూడా మనకు కూడా రాదు. అది మీరు గ్రహించారు. బ్రహ్మంగారు మా కులదైవం. వేమన గారు బ్రహ్మంగారి గారు ముందు వచ్చారు. బ్రహ్మంగారి సినిమా తీశారు ఎన్టీ రామారావు. ఆ సినిమా ఎన్నిసార్లు అయినా చూడాలండి మనం. ఎన్నిసార్లు జగద్గురు ఆదిశంకరాజు సినిమా వచ్చింది, అది ఎన్నిసార్లు అయినా చూడాలి. ఎందుకంటే అందులో తత్వం చెప్పారు బట్ నేను శరీరం కాదు ఆత్మ. నేను ఆత్మజ్ఞానం పొందడానికి ఈ శరీరం తీసుకున్నాను. ఇది చాలా అద్భుతంగా మీరు వివరించారు, ఉదాహరణలతో వివరించారు. మీరు ఆచరిస్తున్నారు. ఆచరిస్తూ చెప్తున్న వాళ్ళ ఆచార్యులు అన్నమాట. మీరు ఎవరైనా నేను చెప్పేసింది వేరు, ఆచరించకుండా చెప్పినప్పుడు అది ఎవరికి వెక్కదు బుర్రలోకి. మీరు ఆచరిస్తున్నారు కాబట్టి అంత చక్కగా చెప్పగలరు. మీకు మరి ఇంకొకసారి అభినందనలు. మీ ఆత్మజ్ఞానంలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ పరమాత్మ ప్రార్థిస్తున్నా. ఈ మహిళా చైతన్యం కూడా చాలా చాలా వృద్ధిలోకి వెళ్ళాలని ఆ పరమాత్మ ప్రార్థిస్తున్నానండి. నమస్తే అండి, మీ అందరికీ నమస్తే. మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. మీ గీతాశ్రీ గారు మీరు చాలా కృషి చేస్తుంటారు. శైలజ మేడం మీరంతా నేను చూసాను అనేక సందర్భాల్లో వశిష్ఠ గౌతమిలో. మీరు డెడికేటెడ్ గా చాలా నిస్వార్థంగా చేస్తుంటారు. మిమ్మల్ని శైలజ మేడం పిరమిడ్ ఓపెనింగ్ కూడా వచ్చాము అప్పుడు. మిమ్మల్ని కలిసాం పిరమిడ్ మూర్తి గారి దగ్గర, అక్కడ అనేక సార్లు. మీ మహిళా చేతానికి చాలా చాలా వందనాలు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నమస్తే మేడం. నా పేరు శ్యామల అండి. మాది మలిక్పురం, ఈస్ట్ గోదావరి జిల్లా మేడం. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. అలాగే ఇప్పుడు సార్ అంతా కూడా మేడం గురించి చాలా అద్భుతంగా చెప్పేశారు. నో వర్డ్స్ అన్ని వర్ణించారు సారు. ప్రతిదీ పట్టుకున్నారు సారు. ఆయనలో కూడా మంచి దివ్యాత్మ స్వరూపులని అర్థమైంది మేడం. అలాగే జరీనా మేడంతో నా జర్నీ అద్భుతం మేడం. ఆవిడ ఒక శక్తి స్వరూపిణి అండి. ఆవిడతో మాట్లాడుతూ ఉంటేనే ఆవిడ మా ఫ్రెండ్ అండి, ఒక గురువు. ఆవిడ దగ్గర కూడా నేను పద్యాలవి నేర్చుకుంటున్నానండి. ఆవిడ ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్నదంతా ప్రేమతత్వం మేడం. ఆవిడ హార్ట్ఫుల్నెస్ అండి. ఆవిడ ఏది దాపరికం ఉండదు. ఏదైనా సరే హార్ట్ఫుల్నెస్ అందరికీ పనిచేసుకోవాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళారు అంటే ఆ ఫంక్షన్ లో విషయాలు మాకు చెప్పేయాలి.
అంత అందరూ అలా ఉండాలి. వాళ్ళు కూడా అంత ఆనందాన్ని పొందాలి అనే తపనతో ఆవిడుంటారు మేడం. ఇప్పుడు ఆవిడతో జర్నీ మేము అద్భుతంగా భావిస్తున్నాం మేడం. అద్భుతం వైకుంఠం గారు, ఎక్కడో లేదు. అమ్మ మీ మాటకు అడ్డొస్తున్నాను. శైలజ గారు వర్ణించారంటే ఎలా ఉంటదంటే మనం కూడా అక్కడ ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తది. అంటే ఆవిడ ఆపకుండా ఉండాలి. ఆవిడ ఇంకా చెప్తా ఉంటే మనం అక్కడ ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తది. మేము మేడం. యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అప్పుడు ఇంకా నైట్స్ టైం తెలీదనమాట. ఆవిడ పత్రి సార్‌తో ఉన్న మూమెంట్స్ చెప్తా ఉంటారు. అవి చెప్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ అనే కాదు. అవి మేము ఒక 10 సార్లు విన్నా, 11వ సారి వింటున్నా కూడా మనం కూడా అక్కడ ఉన్నాము. ఆ సిట్యుయేషన్ ఇప్పుడు జరుగుతుంది అన్నంత ఫీల్‌తో నిండిపోద్దనమాట అక్కడ. యెస్ మేడం. సో మీరు చెప్పిన మాట నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ. యెస్ మేడం. ఆవిడతో జర్నీ నాకు చాలా కొద్ది టైమే మేడం. 2 మంత్సే పరిచయం అండి ఆవిడ. ఏది అడిగినా సరే, శ్యామల నేనున్నాను, నేను చెప్తాను కదా! నీకెందుకు అనేసి పని చేయాలి. ఒక అవకాశం వచ్చిందంటే ఆవిడ ఎంత టఫ్ పరిస్థితి అంటే ఆవిడకి పురుళ్ళు పోసుకుంటూ, పిల్లల్ని, అల్లుల్ని చక్కబెట్టుకుంటూ, కార్యక్రమాలకి వెళుతూ, ఇంట్లో టఫ్ పరిస్థితి ఉన్నా సరే అన్ని క్లాసులకు అటెండ్ అవుతూ, ప్రతీదీ నేర్చుకోవాలి, అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అని ఆవిడ సమయాన్ని చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు మేడం. అది ఆవిడ నుంచి నేను నేర్చుకోవాల్సింది. అందరూ కూడా నేర్చుకోవాలి మేడం, ప్రతి ఒక్కరి నుంచి కూడా. ఎక్కడో వైకుంఠం లేదు. ఇలాంటి మాస్టర్స్ ఉంటే వాళ్ళ సన్నిధిలో ఉంటే చాలు, అదే వైకుంఠం అనిపించింది మేడం నాకు. చాలా అద్భుతం జరీనా మేడం, మీతో జర్నీ అద్భుతం మేడం. నాకు ఈ జన్మలో మీతో కలిసి ఉండటం కూడా అద్భుతంగా భావిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే జరీనా మేడం. అసలు పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేస్తా ఉంటాం మేడం. ఈ టైంలో అక్కడ పెట్టేసుకొని పని చేసుకుంటా ఉంటాం. నిజంగా అసలు అద్భుతం మేడం. అసలు ఈరోజు క్లాస్ మాత్రం నాకటు పని చేసుకుంటున్నా నా చెవులన్నీ ఇటే ఉన్నాయి అసల. అసలు చాలా బాగా చెప్పారు. అసలు 3 పసిబిడ్డలను పెట్టుకొని అసలు ఇంత నాలెడ్జ్ అద్భుతం మేడం. క్లాస్ అయితే అసలు చాలా అద్భుతంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ మేడం అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే మేడం. నా పేరు అరుణ అండి. వీడియోలో కనిపిస్తలేదండి. కెమెరా ఆఫ్ సరిగ్గా పర్వాలేదమ్మా. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారండి. మన ప్రజలు వీరబ్రహ్మ గారి అవి చాలా బాగా అర్థమయ్యాయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్ మాస్టర్. జై హో పత్రిజీ. జరీనా మేడం గారండి, అద్భుతంగా ఈ పత్రిజీ మహిళా ధ్యాన చైతన్యంలో ఒక మాణిక్యంగా వచ్చి ఇక్కడ మాకు అద్భుత విషయం నేర్పించారు. ఇంత ఆత్మ జ్ఞానంతో అది అందించడం అనేది చిన్న విషయం కాదు. ఇంత పనులు పెట్టుకొని మీ ఏంజల్ ఇప్పుడే వచ్చున్నారు, వాళ్ళతో కలుసుకొని చేయడం అనేది అద్భుతమ్మా, అద్భుతం. ఒక్కొక్క శ్లోకము అంటే మనం చదవడం కాదు ముఖ్యము, దాని ఆచరణ తీసుకోవడమే చాలా ముఖ్యము. ఈ సబ్జెక్ట్ అంతా అదే అనమాట. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. ఎవరి వల్ల ఎవరు కాదు, వాళ్ళ టాలెంట్ ని యూనివర్స్ గుర్తిస్తుంటుంది ఎప్పుడు. ఎవరి వల్ల ఎవరు లేదు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మేడం. జై గురుదేవ్ మాస్టర్స్. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ మేడం. మీరు థర్డ్ జోన్ L1 చేశారు. అప్పుడు నేను మెంటర్ గా చేశాను మేడం. మీరు మా శిష్యులు అయినందుకు మాకు గర్వకారణం మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మాకు ఎప్పటికప్పుడు సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందు తీసుకెళ్లారు మేడం మీరందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే జరీనా మేడం. నమస్తే. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నమస్తే జరీనా మేడం గారు. చాలా బాగా చెప్పారు. మీతో పాటు నేను L1 చేశాను, లక్ష్మీ శారద అని. మేడం థ్యాంక్ యూ, గుర్తున్నారు. చాలా బాగా చెప్పారు.